మహిళలు చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసులలో దర్యాప్తు వేగవంతం చేసి వెంటనే కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లిలో జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన మహిళలకు మెగా అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోం మినిస్టర్ వంగలపూడి అనిత, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా అనకాపల్లి పోలీస్ స్టేషన్ నుండి జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లాలో మహిళలకు అవగాహన కల్పించే ప్రచార రథం ప్రారంభించి 39 శక్తి వాహనాలు, 11 డ్రోన్లను పోలీస్ శాఖ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, మహిళల రక్షణ కొరకు ప్రభుత్వం శక్తి యాప్ ఏర్పాటు చేసిందని, ఆపదలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు 112కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయాన్ని పొందవచ్చునని తెలిపారు. అదే కూడా చెన్నై వైపు గానీ అటువైపు కర్ణాటక కూడా వెళ్లకుండా మన నక్కపల్లి తుని దాటిన తర్వాతనే మనం మ్యాక్సిమం ఇక్కడే కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తాము. అంటే దీని మీద మీ అందరికీ కూడా అవగాహన రావాలి. దొంగవాడికి ఎటువంటి ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాడు, గాంజాయికి అలవాటు పడినవాడు ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాడు. ఇలాంటి క్రమంలో చాలా మంది చిన్న చిన్న పిల్లలు, కాలేజ్ చదువుకున్న పిల్లలు టార్గెట్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడపిల్లలు ఉంటారు, మా అమ్మ తిట్టిందని లోపలికి వెళ్ళి ఏడుస్తారు, మా నాన్న కొట్టాడని. మొన్న రీసెంట్ గా కోనవాన్పాలెంలో ఒక అమ్మాయిని చూశాను. చాలా బాగా చదువుకుంటుంది అమ్మాయి, కేవలం మంచి మార్క్స్ రావేమో అని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అటు ఒక ఎమోషన్స్ ని క్యారీ చేసుకుని, ఎమోషన్స్ ని దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉండదు. దెన్ వెంటనే ఎవరైనా ఒక చిన్నది వాళ్ళు ఆఫర్ చేస్తే దాంట్లో ఏదో వాళ్ళకి ఆ మత్తులో ఏదో ఆనందం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది ప్యాషనేట్ గా తీసుకుంటారు. ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేకంగా అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి, మీరు నమ్ముతారా, దగ్గర 39,000 మందికి ఈ రోజు మనకి మోటివేషన్ క్లాసెస్ కానీ ఈ రోజు కంట్రోలింగ్ చేయడానికి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇప్పించే పరిస్థితి. దగ్గర 600 పైన ఈ రోజు మీరు కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు చాలా మంది మహిళల మీద, ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిదాన్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది. వన్స్ గంజాయి అనేది చాలా మంది ఏమనుకుంటారంటే, నా దగ్గరికి వస్తారు కొంతమంది నాయకులు, అమ్మ గంజాయి వాడు పండించట్లేదు, రవాణా చేయట్లేదు, అమ్మ క్యాబ్ తీసుకున్నాడు అంతే, కేసు చెప్పమ్మా కొంచెం అంటారు. నేను ఒకటే అంటే తోలు తీస్తానంటాను. ఎందుకో తెలుసా, గాంజాయిలో తాగిన వాళ్ళు, తీసుకున్న దానికి ప్రేరేపించిన, పండించిన, సరఫరా చేసిన, లావాదేవీలు చేసిన, ఏం చేసినా గాంజాయి విషయంలో తప్పే. కాబట్టి ఆ తప్పుని తప్పుగా తీర్చిదిద్దాలంటే కేసు డెఫినెట్ గా ఫైల్ చేయాలి. మంది ఏంటంటే, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో ఆడపిల్లల్ని కాలేజ్ పంపించడం అంటే మీకు చాలా భయం. ఆడపిల్లలు కాలేజ్ పంపిస్తే అబ్బాయిలు ఏదైనా అంటారేమో, అమ్మాయిలు ఇబ్బంది పెడతారేమో. ఈసారి అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఒక్కసారి కాలేజ్ వదిలే టైంకి గనక వాళ్ళు అక్కడే ఉంటారు. శక్తి టీమ్స్ అక్కడే ఉంటాయి. వాళ్ళు మామూలు ఆడపిల్లలు అనుకుంటున్నారా? ఒక్కొక్కరు రాక్షసుల్లా ఉన్నారు. ఒకసారి చూడండి. ఒకసారి వాళ్ళు ఎవరైనా చిన్న టచ్ చేసి చూస్తే మక్కలను కూడా వస్తారు గ్యారంటీగా. నేను ఈ పదాలు ఉపయోగిస్తున్నాను, మీరే అనుకోవద్దు. ఎందుకంటే తప్పు చేసిన వాటి గురించి శిక్ష పడే విధంగా చేయడం పోలీసులుగా మా బాధ్యత. అట్ ద సేమ్ టైం ఆడపిల్లలు రక్షించుకోవడం అనేది కూడా అందుకే అంతే టఫ్ గా ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవేర్ గా ఉండండి. నెక్స్ట్, శక్తి యాప్ అని చెప్పి ఒక యాప్ ను మొన్న గౌరవ సీఎం గారు రిలీజ్ చేశారు. మీరందరూ కూడా ఆడపిల్ల ప్రతి ఒక్కరు కూడా, మీరందరికీ ఫోన్లు ఉన్నాయా? కాకపోతే ఇప్పుడు తీసుకొస్తున్నారా? పంపతీసి ఇలా చూసాను, ఎవరో ఫోటో తీసింది. సెల్ఫీ గురించి వచ్చేవా? ఫోన్ మాట్లాడడానికి కాదా? ఓకే, మీ ఫోన్ లో మీ ఫ్రెండ్స్ నెంబర్స్ తో పాటు శక్తి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. ఎప్పుడైనా శక్తి యాప్ లో మీరు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాల్సి అంటే బయటకి లేట్ అయినా, మీరు ఇంట్లోకి వెళ్ళడానికి కూడా నియర్ బై పోలీస్ స్టేషన్ కి కూడా ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్లే పరిస్థితి.